హర హర మహాదేవ. హలో అందరికీ. మా అరుణాచల ప్రయాణం ఇది మా 2వ అమావాస్య. అప్పుడే నెల తిరిగి వచ్చేసిందా అనిపిస్తుంది. నిన్నో మొన్న వెళ్ళొచ్చినట్లు అనిపిస్తుంది అరుణాచలం. ఇట్టే మళ్ళీ మరొక అమావాస్య వచ్చేసింది. 5 అమావాస్యలు గిరి ప్రదక్షిణ తిరగాలన్నది నా కోరిక. అది నిజమవుతున్న వేళ మనస్సు నా శివయ్య తండ్రిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని కొట్టుకుంటుంది. చాలా అంటే చాలా సరదాగా జరిగిన మా ఈ జర్నీ నిజంగా అద్భుతం. ఎప్పటికీ కొన్ని మెమోరీస్ అలా గుర్తుండిపోతాయి. ఇలా ఈ ట్రైన్ ప్రయాణంతో నిజానికి మాకు ఒకరికొకరికి చాలా టైం దొరుకుతుంది. ఏదో తెలియని ప్రశాంతత. కొన్ని గంటల వ్యవధిలో ఆయన చూడబోతున్నానన్న సంబరం. అమావాస్య గడియలు 24 ఏకుంజామున 2 గంటల నుంచి 24 మిడ్నైట్ 12 వరకు మాత్రమే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ అమావాస్య ఆషాఢ అమావాస్య కదా. మనం అమావాస్యలు అంత పట్టించుకోం, కానీ అక్కడ తమిళనాడులో అమావాస్యలు, అందులోనూ ఆషాఢ అమావాస్య అంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈ ఆషాఢ అమావాస్యకి అక్కడ పెళ్ళిళ్ళు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు అరుణాచలంలో. మనం అసలు ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళే చేసుకోం కదా, ముహూర్తాలు ఉండవు కదా మనకి. వాళ్ళు మనకి క్వైట్ ఆపోజిట్ అన్నమాట. అరుణాచలంలో ఈ అమావాస్య పూట ఎన్నో జంటలు ఒకటవుతుంటాయి. మాకైతే ఇంకా రూమ్ కన్ఫర్మ్ అవ్వలేదు. లాస్ట్ టైం మేము వెళ్ళినటువంటి రూమ్స్ కూడా మొత్తం గవర్నమెంటే బుక్ చేసుకుందంట. రూమ్ దొరకలేదన్న కాస్త కూడా బెంగ లేకుండా శుభ్రంగా నా పనిలో నేను ఉన్నానన్నమాట. అమావాస్య రోజు మధ్యాహ్నం 1 గంటకి ట్రైన్ దిగుతాం. నైట్ 12 కల్లా అమావాస్య గడియలు ముగుస్తాయి కాబట్టి ఈవినింగ్ ఎర్లీగా స్టార్ట్ చేసి గిరి ప్రదక్షిణ 12 కంప్లీట్ చేసేసుకోవాలి. మేము చక్కగా ఇంటి దగ్గర నుంచి నా నేతి మిల్లెట్ లడ్డూస్ తెచ్చుకున్నాను అనమాట. ఇవి తింటూనే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ట్రైన్లో ఫుడ్ ఎలా ఉంటుందా అని ఆలోచించుకుంటున్నాను నేను. మన కష్టంతో కొన్నది అది 100 రూపాయలైనా ఆ వస్తువు మనకి చాలా వాల్యుబుల్ కదా. లాస్ట్ మంత్ అరుణాచలం వచ్చినప్పుడు నేను ఒక మామగారికి చీర పెట్టాను కదా, నాకు ఇప్పటికీ గుర్తు ఆవిడ కళ్ళల్లో ఆనందం. సో ఈసారి కూడా నేను ఒక శారీ తీసుకొని వస్తున్నాను, మనసుకు నచ్చిన వ్యక్తులకి పెట్టాలని. అక్క వాళ్ళ షాప్కి వెళ్ళినప్పుడు శారీ కోసం అక్క నీ పుణ్యంలో మాకు కూడా కొంచెం ప్లేస్ ఇవ్వు అని తన కింద కూడా ఒక చీర ఇచ్చింది. నేను చీర ఎవరికి పెట్టినా సాక్షాత్తు అమ్మవారికే చెందిద్దని భావిస్తాను. సో చూద్దాం ఎవరి వంటి మీదకి చీర చేరబోతుందో. ఓం నమః శివాయ.